పీడనం ప్రస్తుతం విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అలాగే కళింగ పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో, గోపాల్పూర్కు దక్షిణ నైరుతి దిశగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అనేక చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇదే పరిస్థితి మరో 24 గంటలు కొనసాగుతుందని పేర్కొంది. ఉభయ గోదావరి జిల్లాల్లో వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పాటు తీరం వెంబడి గాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశామని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పారు. అదే డైరెక్షన్లో అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు పయనిస్తూ ఈరోజు మిడ్ నైట్కి అది ఉత్తరాంధ్ర మరియు సౌత్ ఒరిస్సా ఈ కోస్టల్ దగ్గర విశాఖపట్నం గోపాల్పూర్ మధ్యన కలింగపట్నం దగ్గరలో ఈరోజు అర్ధరాత్రి క్రాస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వీటి ప్రభావం చేత మన కోస్తా జిల్లాలన్నింటిలోనూ ఒక మాస్టర్ వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్, హెవీ టు వెరీ హెవీ రైన్స్, 1 or 2 డిస్ట్రిక్ట్స్లో హెవీ రైన్స్ కూడా ఈరోజు మనం అంటే నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ ఇవి చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే ఈ 24 hours పీరియడ్లో మోర్ దాన్ 19 centimeters రైన్ఫాల్ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఈ డిస్ట్రిక్ట్స్ మనం 1-2 చోట్ల వచ్చే ఛాన్సెస్ అని చెప్తున్నాం. అలాగే ఈ జిల్లాలందరికీ కూడా రెడ్ అలర్ట్స్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ 24 hours మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. అవి విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం రికార్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరులో కూడా 1-2 చోట్ల భారీ వర్షం కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మనకి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఈ వర్ష తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఈదురుగాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, కొన్ని సందర్భాల్లో అది 65 కిలోమీటర్ల వేగం కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సముద్రపు స్థితి అంటే స్టేట్ ఆఫ్ ది సీ అనే కండిషన్స్ కూడా రఫ్నెస్ నుంచి వెరీ రఫ్నెస్ వరకు కూడా ఉండటం చేత మన కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ఎంటైర్ స్టేట్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నౌకాయాన కేంద్రాల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3 ఎగరవేస్తుందిగా అందరికీ మనం కన్సర్న్డ్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని ద్వారా కూడా ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కొన్ని జిల్లాలకు అయితే మన డిపార్ట్మెంట్ అయితే సూచనలు అయితే ఇస్తోంది. ఇవి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం ఈ జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మనం అయితే చెప్పడం జరుగుతోంది. అదే డైరెక్షన్లో అంటే వెస్ట్